హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మా శాంతి. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. సో ఈ రెసిపీ చూసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడైతే మనం రెసిపీలోకి వెళ్ళిపోదాము. మీరు చూసారు కదా, ఇంతకుముందు చూపించినట్టు ఆనియన్, పచ్చిమిర్చి, పుదీనా అండ్ కొత్తిమీర ఇవి తీసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి పేస్ట్ కూడా తీసుకోవాలన్నమాట. సో రెసిపీ ఏంటని చెప్పలేదు కదా, నల్లా రెసిపీ అనమాట. సో గోట్ నల్ల అనమాట ఇది రెసిపీ నేమ్ వచ్చేసి. సో ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుంది అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం ఆయిల్ వేసేసుకొని తగినంత అందులో మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వేయలేదన్నమాట, ఎందుకంటే పిల్లలు కూడా తింటారు కాబట్టి. సో స్పైసీ ఎక్కువగా ఉండకూడదని చెప్పి నేను మసాలా అయితే యాడ్ చేయలేదు. సో మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు. జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అవి వేసి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అనమాట. సో మనం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తాం, కానీ అది కొంచెమే వేసుకోవాలన్నమాట. సో ఇందులో వచ్చేసి మనం పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో అందుకోసమని ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ అయితే వాడామన్నమాట. ఇది ఫ్రై కదా, సో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత సో మంచిగా ఫ్రై అయ్యేంత వరకు మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు అందులో అయితే మనం ఫ్రై అయిపోయింది అని అనిపించిన తర్వాత తెలుస్తుంది అనమాట, కొంచెం బ్రౌనిష్ కలర్లో వస్తుంది. సో అప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం పచ్చిమిర్చి పేస్ట్ యాడ్ చేసాము అండ్ పోపులో ఒక 2-3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి స్పైసీనెస్ చూసుకొని మీరు రెడ్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. సాల్ట్ అయితే నేను స్పెషల్గా యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనం నల్లా ప్రిపేర్ చేసుకుంటప్పుడే సాల్ట్ వేస్తాం కాబట్టి. ఇప్పుడు మళ్ళీ సాల్ట్ వేస్తే ఎక్కువైపోతుంది అనమాట. సో సాల్ట్ అది చూసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేసేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేయండి. చాలా టేస్టీ నల్లా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో ఫ్రై అనమాట. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.